తగ్గు భువన. మేము తిన్న గిన్నెలు నీతో కడిగిస్తాను. ఆ పరిస్థితి తీసుకురావద్దు. అన్నీ పొద్దున్నుంచి ఏం తినకుండా మీరిద్దరు ఇలానే కూర్చున్నారు. కొంచెం తినురా అన్నీ. జీవితంలో ఎన్నో బాధలు పడ్డాను కాకి, కాని ఎవరి వల్ల ఇంత అవమానం పొందలేదు. కళ్ళు మూసినా తెరిచినా ఆ యమజ అన్న మాటలే గుర్తొస్తున్నాయి. అన్నీ, జీవితం జైంట్ వీల్ మాదిరి. ఈరోజు కిందున్న వాళ్ళు రేపు పైనుంటారు, పైనున్న వాళ్ళు కిందుంటారు. అవును బోనా, ఈరోజు కాకపోతే రేపు ఆ యమజ నీ కాళ్ల దగ్గరికి వచ్చే తీరుతుంది తల్లి. ఆమా అన్నీ, అదిదా మన కాళ్ళ దగ్గరకొచ్చేసరికి దాన్ని తిట్టడానికి మనకు శక్తి కావాలి కదా. నువ్వు రా అన్నీ. భువనా, భువనా, ఏంటిది అనసూయ గొంతులా ఉంది? అనసూయ, నేనే భువనా, నీ అనసూయని. అనసూయ, ఆ ఎలా ఉన్నావే? ఎన్ని రోజులైందే నిన్ను చూసి. కాకే, ఇది నా ఫ్రెండ్ అనసూయ, వైజాగ్ లో ఉంటుంది. రా అనసూయ, రా. పద. బ్యాగ్ తీసుకురా. కూర్చో. ఏంటే భువనా, ఎలా ఉండేదానివి ఎలా అయిపోయో? నిన్ను మహారాణిలా చూసిన కళ్ళతోనే ఇలా చూడాల్సొస్తుంది. ఏం చేస్తావు అనసూయ, జీవితంలో ఎత్తు పల్లాలు తప్పవు కదా. నాకంతా తెలుసులే భువనా. నీ కోడలు కావేరి వచ్చిన తర్వాతే నీ పరిస్థితి ఇలా అయిందంట కదా. వస్తూనే కావేరి పొన్నుపై పడిందే. చూస్తుంటే ఏదో తేడాగా ఉంది. నాకెలా తెలిసిందనుకుంటున్నారా? మీ పాతింటికెళ్ళాను ఫస్టు. అక్కడ పనివాళ్లు భువన పరిస్థితి ఇలా అయిపోవడానికి కారణం కావేరి ఇంట్లో అడుగు పెట్టడమే అంటున్నారు. అందుకే బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అంటారు. ఈ కోడళ్లంతా ఇంతే భువనా. మన కొడుకుల్ని వాళ్ల కొంగున కట్టేసుకుంటారు. ఆ కొడుకులేమో ముద్దులు పెట్టే పెళ్ళం రాగానే ముద్దులు పెట్టిన అమ్మని మర్చిపోతారు. కన్ఫర్మ్ దా, ఇదేదో తేడాగానే ఉంది. అసలెందుకొచ్చింది? ఏం మాట్లాడుతుంది? దీని దుంపదెగా వచ్చి రాగానే నా మనవరాల గురించి ఇలా మాట్లాడుతుందేంటి? ఎందుకు అనసూయ కోడల్ని అనుకోవడం? నా టైం బాలేదంతే. భువనా, ఇంకా దాస్తావెందుకే? నీ కోడలొచ్చాకే ఆస్తులు పోయాయని, మీరు వీధిన పడ్డారని అందరూ అనుకుంటున్నారు కదా. అసూయ గారు, అసూయ ఏంటి అసూయ? అసూయంగా నా పేరు అనసూయ. అదేలే. అవును, నీ కోడలికి నువ్వంటే కోపమా? అందుకే నీ కోడలు నిన్ను ఇంట్లోంచి బయటికి గెంటేసిందా? వీళ్ళకి నా గురించి ఎలా తెలిసిపోయింది? పో బయటికి. ఇంకోసారి నా కొడుకు అంటూ ఇంట్లో అడుగు పెట్టావంటే కాళ్ళు విరగొడతాను. అదేంటి అలా అంటావ్? నాకున్నది ఒక్కగానొక్క కొడుకు. వాణ్ణి నాకు దూరం చేస్తావా? ఆ పరిస్థితి తెచ్చుకుంది మీరు. నా భర్తని నాకు కాకుండా చేద్దామనుకుంటున్నారా? మీలాంటి ఆడదాన్ని క్షమించకూడదు.
ఆ? అసూయ లాంటి అనసూయ. అసూయ ఏంటి ఎక్కడో ఆలోచిస్తున్నావు? ఏం మాట్లాడుతున్నావు? వైజాగ్ జగదాంబ సెంటర్లో 4 స్టేర్ల బిల్డింగ్ ఉంది నాకు. నెత్తిన పెట్టుకు చూసుకునే కొడుకు, నా మాట అంటే గడగడలాడిపోయే కోడలు ఉంది. అన్నీ నా కాళ్ళ దగ్గరికే వస్తాయి. ఇది పెద్ద విశేషమే. మరి ఇలా ఎందుకొచ్చారు? భువన కష్టాల్లో ఉంది కదా, తోడుగా ఉందామని వచ్చాను. మిమ్మల్ని దా చూస్తా ఉంటే నాకొకటి అనిపిస్తా ఉండది. ఏంటో? అయితే అరుస్తారు, లేదంటే మేస్తారు. ఆ అంతే అంతే, చూస్తుంటే అలాగే ఉందే కాకి. భువన, ఏదో నీకు సాయంగా ఉందామని వస్తే ఇలా మాట్లాడుతుందేంటి? అసలు ఎవరిల్లు? అనసూయ, తనకి తెలుగు సరిగ్గా రాదు, అందుకే అలా మాట్లాడుతుంది. నువ్వేమనుకోకు. ఆవిడే మా అత్తయ్య గారు. ఓ, పార్వతత్తయ్య. అయ్యయ్యో, మర్చిపోయానే, క్షమించత్తయ్యా. బావున్నారా అత్తయ్య? బావున్నానమ్మా, బావున్నాను. నువ్వు తిను, నువ్వు తిను. కాకి, నా ఫ్రెండ్ని తీసుకెళ్లి రూమ్ చూపించు. ఏం కావాలో చూడు. సరే అన్ని. రా, వద్దు, రూమ్ నువ్వు వెళ్ళు, చూపిస్తాను. వెళ్ళు. ఆల్రెడీ రుక్మిణి తాను క్రిమినల్ అని ఒప్పుకుంది కాబట్టి చట్టం దృష్టిలో కూడా మీ అత్త చావడం న్యాయమే. అర్జున్ అనబడే నువ్వు నా దగ్గర డ్రైవర్గా పని చేస్తున్నట్టు, కావేరి కూడా నా దగ్గర ఆఫీస్ అసిస్టెంట్గా పని చేస్తున్నట్టు సంతకం చేయాలి. కావేరి, ఆ ఒక్క తప్పు నువ్వు చేయకుండా ఉండుంటే మన పరిస్థితి ఇలా ఉండేది కాదు. కావేరి, ఏమైంది? ఎందుకంత టెన్షన్గా ఉన్నావు?